కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మొదటి సంతకం చేసింది మెగా డిఎస్సి పైనే. 11 నెలల తర్వాత ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ పై అభ్యర్థులు పెదవి విరుస్తున్నారు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. వారు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో ఊరించి ప్రకటించిన డిఎస్సి పరీక్షలు అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నోటిఫికేషన్ తర్వాత పరీక్షలకు సిద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇస్తామని చెప్పిన పాలకులు కేవలం 45 రోజుల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిలబస్ పూర్తి కాక పరీక్షార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దరఖాస్తు చేసుకున్న 3,35,401 మంది గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని 16,347 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. 6 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం గత ఏడాది జూన్ నెలలో ప్రకటించింది. అనంతరం డిఎడ్, బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలి అని జూలైలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి డిఎస్సి నిర్వహిస్తామని ప్రచారం చేశారు. ఈ రోజు అదే ఆ పరిస్థితి లేకుండా నార్మలైజేషన్ పేరుతో అనేక రకాలుగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా టెట్కి సంబంధించి 6 నెలలలోపు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి అనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగేటటువంటి డిఎస్సికి టెట్ నిర్వహించకపోవడం వల్ల అనేక మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించే ఒక్కరోజు ముందు పరిస్థితి అనూహ్యంగా మారింది. ఎస్సీ వర్గీకరణతో ముడిపెట్టి నివేదిక వచ్చాక నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు టెట్ నిర్వహించకుండానే ఎగ్జామ్ నిర్వహించడంతో తమ భవిష్యత్తు నాశనమవుతుందని మండిపడుతున్నారు. దీంతో పాటు వయోపరిమితిని పెంచాలి అని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నిస్తా అని చెప్పి మాతో ఓట్లు వేసుకున్నారు సార్. ఒక సుభాష్ చంద్రబోస్ అనేసుకున్నాం, మేము భగత్ సింగ్ అనేసుకున్నాం, డిప్యూటీ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మీ ప్రశ్నించే గొంతు ఏమైపోయిందండి? అంటే పర్మిషన్ తీసుకోవాలా సార్ ప్రశ్నించాలంటే? మీరు ఎవరిదన్నా మాకు అర్థం కావట్లేదు. మేమేమో డిఎస్సి చల్లని నెంబర్లు ఇచ్చారు, వాటికి ఫోన్ చేస్తే ఎవరు రెస్పాన్స్ లేదు. ఇంతగా కాలయాపన చేసిన కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 20న నోటిఫికేషన్ ఇచ్చి అనేక మెలికలు పెట్టింది. 50% మార్కుల అర్హతపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టింది. ఎస్జిటి నుంచి పీజీటీ పోస్టుల వరకు రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థుల అర్హత మార్కులను 45% నుంచి 40%కి తగ్గించారు. వాస్తవానికి టెట్ జనరల్ అభ్యర్థుల అర్హత మార్కులు 45% ఉన్నా ఆ మేరకు మార్పు చేయలేదు. దీంతో ఏళ్ల తరబడి డిఎస్సి కోసం కసరత్తు చేస్తున్న అభ్యర్థుల భవిష్యత్తును ప్రభుత్వం అంధకారంలోకి నెట్టేసింది.